అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఆబే జంజమ్ అండ్ సఫా మర్వా వీటి గురించి తెలుసుకుందాం. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారికి అల్లా తన కలలో తన కుమారుడిని మరియు తన భార్యను కొండలలో వదిలేయాలని ఆజ్ఞాపించారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారికి మొదట భార్య అయిన సారాకి పిల్లలు కలగలేదు. ఆయన రెండవ భార్య అయిన హాజిరా గారికి ఒక మగ పిల్లవాడు కలిగి ఉన్నాడు. ఆయన పేరు ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం. అల్లా ఆజ్ఞ ప్రకారం ఇబ్రహీం అలైహిస్సలాం గారు వాళ్ళని కొండలలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలివేశారు. పసిపిల్లాడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం దాహంతో ఏడుస్తుండగా హాజిరా గారు నీరు కోసం సఫా మరియు మర్వా కొండలలో నీటి కోసం 7 సార్లు అటు ఇటు కానీ ఎటువంటి లాభం లేదు. ఇంకా అల్లా సుబ్హాను తాలాతో దువా చేయగా అల్లా సుబ్హాను తాలా జిబ్రీల్ అలైహిస్సలాం గారికి ఆజ్ఞ ఇవ్వగా జిబ్రీల్ అలైహిస్సలాం గారు తన రెక్కలతో నేలపై కొట్టగా ఒక నీటి